बिल्कुल ऐसा बाबा इधर आइए बाबा। नहीं एक मिनट आगे मैडम। राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की। बोल सियावर रामचंद्र भगवान की जय। जय श्री राम, जय श्री राम, जय श्री जय श्री राम। సర్వనాశనం అవ్వాల్సిందే। జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ। గురు ఈసారి కలిసిపోయిన తర్వాత మన జీవితాలను బాగుపరిచే శక్తి కమలం పువ్వుకి మాత్రమే ఉంది। ఈ నలుగురు దుష్ట చతుష్టయం, నలుగురు దుష్టులు వేడుకొండలవాడ వెంకటరమణ గోవిందా। గోవిందా। ఆవల్మకాడ అనాథ రక్షక గోవిందా। आ जाओ फोटोग्राफर पीछे आ जाओ, आ जाओ जल्दी जल्दी, टाइम नहीं है, चलो पीछे। गोविंदा गोविंदा గోవిందా గోవిందా। चलो 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 पीछे चलो। जय श्री राम। बिल्कुल 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 ऐसा बाबा इधर आइए बाबा। साइड साइड भारत माता की जय, भारत माता की जय। हो गया ना बाबा, थोड़ा देखो इधर। हाँ ठीक है। जय श्री राम, जय श्री राम, जय श्री राम। हाँ ठीक है। दद्दू ने दद्दू बाहर है। चलो भाई थोड़ा पीछे। राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी। 13 तारीख के दिन सभी लोग मतदान पर जाएं। अगर इस बार टूट जाएंगे तो फिर परिणाम बुरा होगा। आप सभी से हमारी ये विनती है कि आप सब लोग 13 तारीख के दिन जो जितने भी लोग इस हैदराबाद पार्लियामेंट में रहते हैं, आपके सगे संबंधी, सभी को फोन कर करके एक ही बात बोलना है कि कमल के निशान को वोट दो। 13 तारीख के दिन सुबह से अभी आप देख रहे हैं जिस तरह जब से महादेवी लती जी का नाम हैदराबाद पार्लियामेंट के लिए घोषित किया गया है, सारे हैदराबाद में एक हलचल मची हुई है।
जिसकी गूंज आज दिल्ली में सुनाई दे रही है। इसका कारण सिर्फ जो डायनामिक लीडर है, जो हर समस्या को जानती है, जो इलेक्शन कैसे लड़ना है, ओवैसी को कैसे हराना है, अपने दृढ़ निश्चय से वे आज इलेक्शन लड़ रही है। నేను అందరితో మనవి చేస్తున్నాను, ఈ రోజు మనకు ఒక సింహం మాధవీలత గారంటే సింహము. ఎలక్షన్ ఎలా కొట్లాడాలో, ఎలక్షన్ ఎలా గెలవాలో అనే దృఢ సంకల్పంతో స్వయం నరేంద్ర మోదీ గారు ఆమెను ఇక్కడ పంపించారు. మీరందరూ ఆమెను రానున్న 13వ తారీఖు రోజు అత్యధిక మెజారిటీతో ఓట్లేసి ఆమెను గెలిపిస్తారని భావిస్తున్నాను. దయచేసి మధ్యలో ఉండొద్దు, ఎందుకంటే ఈసారి పోటీలో మాధవీలత గారు ఉన్నారు. మాధవీలత గారు గత దశాబ్దంగా ప్రజల సేవ చేస్తూ ప్రజలతో మమేకమై పలు సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరు ఆశీర్వాదం తీసుకొని ఈరోజు హైదరాబాద్ బరిలో ఉన్నారు. హైదరాబాద్ అంటే ఎవరయ్యా త్యాగిరి కాదు, ఈ కోటని నేను బదలగొట్టనని సర్వనాశనం అవ్వాల్సిందే. జై బోలో భారత్ మాతా की, జై బోలో భారత్ మాతా की। अब की बार हैदराबाद, अब की बार बार ఒక ప్రణాళికలతో మాధవీలత గారు ముందుకెళ్ళినటువంటి ర్యాలీ కొద్దిగా ఆపాలి. అక్కడ సంతోష్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. दोस्तों, माधवी लता जी खाली दिल्ली तक इनका नाम नहीं है, पूरी दुनिया में फेमस हो चुकी है। मैं यूएई से इनको सपोर्ट करने के लिए आया हूँ। माधवी लता जी आपका आशीर्वाद लेने के लिए आपके दरवाजे पे आई है। जय श्री राम। दोस्तों, आप आशीर्वाद देने के लिए बाहर निकलिए घर से। ये पहली बार है जब माधवी लता जी आपके बीच में आ रही है। మనందరి ముందుకి హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మరి మాధవీలత గారు మన ముందుకు విచ్చేశారు. ఎవరు ఎన్ని కమలం పువ్వు గుర్తుకి ఓటేసి మనందరం కూడా మన యొక్క అభ్యర్థి అయినటువంటి శ్రీ మాధవీలత అమ్మగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక్కడి నుంచి మనం పార్లమెంట్ కు పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద, మహిళ మీద, అన్న మీద, తమ్ముడి మీద, ప్రతి ఒక్కరి మీద ఉందని మీతో కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు మన దాంట్లో పార్టీలని ఎంఐఎం అని, కాంగ్రెస్ అని, టీఆర్ఎస్ అని ఇవన్నీ కూడా ఎంఐఎం కి తొత్తులుగా పనిచేస్తూ కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ యొక్క ప్రయత్నాన్ని మనం తిప్పికొట్టాలంటే మనందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి శంకరంగా వారు అడిగిన ప్రతి మాటకి సమాధానం చెప్తూ మరి ఏ విధంగా అయితే భారతదేశ యొక్క దృష్టిని మళ్లించారో మరి అదే విధంగా ఈరోజు మన ముందుకు రాబోయారు. ఇప్పుడు మాధవీలత గారు మనల్ని అందరూ ఉద్దేశించి మాట్లాడతారు. మనందరి మధ్యలో ఒక ముస్లిం తమ్ముడు నిజం చెప్పాడు. ఏం తెలుసా, హైదరాబాద్ పక్కనే ఉన్న సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీకి ఏందిరా తేడా? మన దగ్గర 13 నుంచి 16 బస్ స్టాప్లే ఉన్నాయంట. అవి కూడా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. అదే సికింద్రాబాద్ దగ్గర 700 చిల్లర బస్ స్టాప్లు ఉన్నాయి వాళ్ళకి. అందులో కొన్ని ఎయిర్ కండిషన్లు కూడా ఉన్నాయి. మన దగ్గర 19 ప్లే గ్రౌండ్లు మాత్రమే ఉన్నాయి. అదే సికింద్రాబాద్లో 500 చిల్లర ప్లే గ్రౌండ్లు ఉన్నాయి. మన దగ్గర 27 పార్కులు ఉన్నాయి, పెద్దవాళ్ళు తిరిగి అట్లా రౌండ్లు కొట్టడానికి. అదే సికింద్రాబాద్లో 650 పార్కులు ఉన్నాయి. ఇలా 40 ఏళ్ల నుంచి హైదరాబాద్ లోక్సభ పార్లమెంటుని ముక్కలు కింద నవిలి రక్తం తాగి వాళ్ళ జోబులు నింపుకున్నారు. ఏఎంఐఎం వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు ఎంబీటీ కూడా కలిసిపోయింది వాళ్ళతో కలిసి. దీన్ని బట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే, ఈ నలుగురు ఈసారి కలిసిపోయిన తర్వాత మన జీవితాలను బాగుపరిచే శక్తి కమలం పువ్వుకి మాత్రమే ఉంది. ఈ నలుగురు దుష్ట చతుష్టయం, నలుగురు దుష్టులు, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణ, ఈ నలుగురు దుష్టులు ఏ రకంగా అయితే కలిసినారో అట్లా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, ఎంబీటీ నాలుగు దుష్ట శక్తులు కలిశాయి.
ఈసారి మనము మోదీ గారి ఆధ్వర్యంలో కమలం పువ్వుని కనుక ఎంచుకోకపోతే జీవితంలో వీళ్లను మళ్ళీ మనము ఎప్పుడూ కూడా పికిలించడానికి ఆలోచించవలసి వచ్చిన సమయం వస్తుంది. ఈసారి 2 విడతలలో 2 టర్మ్స్ లో మోదీ గారు ఎన్నో యోజనాలను తీసుకొచ్చినా కూడా ఆ యోజనాలు ఇక్కడ దాకా తీసుకొని రాలేదు. వీళ్ళ దుర్మార్గం ఎంత భయంకరంగా ఉంది అనంటే సగం దూరం రోడ్లు వేస్తారు, సగం వెయ్యరు రోడ్లు. వీళ్ళు సగం డ్రైనేజీలు క్లీన్ చేస్తారు, సగం డ్రైనేజీలు క్లీన్ చెయ్యరు. క్లీన్ చేసిన డ్రైనేజ్ కష్టపడితే తీసుకెళ్లి రోడ్డు పక్కన డ్రైనేజ్ మ్యాన్ హోల్ పక్కనే పెట్టేస్తారు ఆ చెత్తని. వర్షం వస్తే మళ్ళీ అది అందులోనే పడిపోతుంది. తాగే మంచినీళ్ళల్లో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నాయి. నేను ప్రతిరోజు పాదయాత్ర చేస్తూనే ఉన్నాను. ఆ పాదయాత్రలో భయంకరమైన పరిస్థితి. త్రాగడానికి మంచినీళ్లు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ ఓవర్ఫ్లోలు అవుతున్నాయి. ఆ ఓవర్ఫ్లో అయిన డ్రైనేజ్ ఎంతకాలం అవుతుంటుందో ఎవ్వడికే తెలియదు. చెప్పుకోవడానికి మాల్స్ లేవు ఇక్కడ, మంచి సినిమా థియేటర్లు లేవు ఇక్కడ, పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్స్ లేవు ఇక్కడ, ఒక యూనివర్సిటీ లేదు ఇక్కడ, ఒక ఐటీ కంపెనీ లేదు ఇక్కడ. ఎందుకు ఇంక ఇటువంటి జీవితం? వీళ్ళు బక్బోర్డ్ ల్యాండ్లు తినేస్తారు, వీళ్ళు మస్జిద్దులను విరగొడతారు, వీళ్ళు ఎంత అరాచకానికైనా దిగుతారు. ये लोग ना मुसलमान के लिए है या ना हिंदू के लिए है. खुद के कौम के औरत के आंसू के लिए भी कदर नहीं है ये लोगों को. इंस्टेंट ट्रिपल तलाक निकालने पर भी मोदी भाई हंसे नहीं. ये लोगों को और औरत दलदल में गिरना ही है ये लोगों को. इसीलिए अब की बार 400 पार भी करना है और हैदराबाद से ही करना है. मेरे सारे भाइयों बहनों, మనమందరం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములం ఈసారి ఒక్కటవ్వాలి. చూడండి, అది చూడండి, ఆ డ్రైనేజ్ ఎట్లా తీసి ఆ పక్కనే ఆ తిప్ప కొట్టినాడు. ఈ తిప్ప తీసుకెళ్లి ఏ అమ్మాయి ఇంటి ముందు పెట్టాలా? ఇది ఇక్కడ ఉన్న న్యాయం. ఇది ఏంది రోడ్లు? అదో అక్కడ ఒక తిప్ప డ్రైనేజ్ పక్కన, ఇక్కడ ఒక తిప్ప డ్రైనేజ్. ఏమింది? ఎంత ఇన్ఫెక్షన్లు వస్తాయి, ఎంత భయంకరంగా ఉంటుంది. ఎక్క రోడ్డు సరిగ్గా లేదు, వాటర్ సిస్టమ్ సరిగ్గా లేదు. ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు భయంకరం. 3 రోజులకు ఒకసారి వస్తుంది ఈ నీళ్లు. మనిషికి మంచి నీళ్ళే లేకపోతే బతికేది ఎట్లా? ఇండ్లు అయితే ఎప్పుడు వాళ్ళకే డబల్ బెడ్రూమ్లు. ఆ డబల్ బెడ్రూమ్లు ఎప్పుడు మన వరకు రావు. పార్దీవాడకు రావు, ఎస్సీలకు రావు, ఎవ్వరికి రావు. బీదవాడుగానే మిగిలిపోతున్నాడు. వాళ్ళ ఒక్క ఇల్లే, అసదుద్దీన్ ఒక్క బిల్డింగే పెద్దగా ఉంటుంది, అట్లా అంబానీ బిల్డింగ్ లాగా. ఇంకెవ్వడికి అంత బిల్డింగ్లు లేవు ఇక్కడ. అదే మీరు వేరే కాన్స్టిట్యున్సీలు చూడండి, ఎంతో మందికి ఇండ్లు ఎంతో పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడ. ఒక మనిషి 21వ శతాబ్దంలో హైదరాబాద్ లాంటి ఒక నగరంలో ఉంటుంటే, రాజధానిలో ఉంటే ఎంత అద్భుతంగా ఉండాలి వాళ్ళ జీవన విధానం. చెప్పుకోవడానికి ఒక మంచి మాల్ లేదు ఇక్కడ. వాళ్ళు ఎన్ని మలేషియా కాదు, సింగపూర్ కాదు, మీరు కనీసం వియత్నాం వెళ్తే కూడా అక్కడ మాల్స్ ఉంటాయి. ఫిలిప్పీన్స్కి వెళ్తే మాల్స్ ఉంటాయి. ఫిలిప్పీన్ దేశంలో వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలకు బయటకు వెళ్తారు. అలాంటి ఫిలిప్పీన్స్ దేశంలో కూడా కనీసం 10-12 మాల్లు సిటీ సెంటర్లో ఉన్నాయి. కానీ ఎంత భయంకరం అంటే ఇక్కడ మాల్స్ ఉండవు, ఏమీ ఉండదు. అంటే ఇక్కడ వాళ్ళు మనుషులు గారా? వీళ్ళకి జీవన విధానంలో అభివృద్ధి వద్దా వీళ్ళకి? ఇలా వీళ్ళకి కనుక అప్పచెప్పితే రక్తం తాగడానికి కూడా వెనకాడరు వీళ్ళు. ఈసారి మనం అందరం ఒక్కటవ్వాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంబీటీ, ఏఎంఐఎం ఒకటైపోయాయి. ఈసారి ఆలోచించుకోవాలి. 13వ తారీఖు మే 13వ తారీఖు అమ్మ అందరూ బయటకు రావాలి. కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయాలి. ఈసారి మనం నెగ్గుకోవాలి. దిగ్విజయంగా మన మనిషిని పార్లమెంటులో కూర్చోబెట్టాలి. మోదీ సర్కార్లో ఇస్తున్న ప్రతి లోను తెచ్చి ఇక్కడ వాడుకోవాలి. మనం ఇన్ని ఏండ్లు ఇప్పుడు మళ్ళీ ఇంకో డ్రైనేజ్ కుప్ప. మనుషులు ఉండాల్సిన విధి విధానమేనా ఇది? అసలు జిహెచ్ఎంసీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి దీని ముందు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళని తెచ్చి దీని ముందు కుర్చీ వేసి కూర్చోబెట్టాలి. దాని వాసన అప్పుడు కానీ అర్థం కాదు వాళ్ళకి. ఎంత భయంకరం, ఎంత భయంకరం. వాగ్దానాలు చేస్తారు, ఒక్క వాగ్దానం పాటించారు. అసలు వీళ్ళకి సమాధానం చెప్పాలంటే ఒక్క ఓటమ్మా. మే 13వ తారీఖు అందరూ కలిసి ఆ ఒక్క ఓటు. కమలం గుర్తులు గుర్తుంచుకో, గుర్తులు గుర్తుంచుకో.
ఎవరైతే సింహాన్ని చూసి 4 కుక్కలు జతచేరాయో దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఈరోజు పోటీ మాధవీలత గారు మరియు ఎంఐఎం మధ్యలో ఉంది. దయచేసి ఇతర పార్టీలకు ప్రభుత్వంలో ఉన్న పార్టీ